ఈ మధ్య చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ జర్మనీకి రాకండి, జర్మనీలో చాలా హై కాంపిటీషన్ ఉంది, 2026లో జర్మనీకి రావడం వర్త్ కాదు అని చాలామంది చెప్తున్నారు. కానీ మీరు సజెషన్స్ తీసుకునే ముందు ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జాబ్ వచ్చిన వాడి దగ్గర అడిగితే ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే జాబ్ వస్తాయి, ఏ రోల్స్కి అప్లై చేస్తే మంచిగా పే చేస్తారు, ఇటువంటి రూట్స్ అన్నీ చెప్తాడు. ఇంకా జాబే రాని వాడి దగ్గర సజెషన్స్ తీసుకుంటే అసలు జాబ్సే రావడం లేదు, ఎంత ట్రై చేసినా వేస్ట్, రాకండి అని చెప్తారు. సో ఇది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యువర్ ట్రస్ట్ అనమాట. గుడ్డిగా నమ్మకండి ఎవరిని, అది కంప్లీట్లీ మీ గోల్ అనమాట, మీ డ్రీమ్. సో జర్మనీకి రావడం, ఇక్కడ వచ్చి సర్వే అవ్వాలంటే దానికి తగ్గట్టు మీరు నేర్చుకోవాలి. ఏ స్కిల్ వాళ్ళకి కావాలో మీరు అది నేర్చుకుంటే తప్పకుండా జాబ్ వస్తుంది. ఇక ముఖ్యంగా జర్మనీ అంటే ఊరికే రాకుండా లాంగ్వేజ్ నేర్చుకొని రండి. మీరు జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీకు జర్మన్ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అట్లీస్ట్ B1 వరకు అన్నా నేర్చుకుంటే మీకు దాని వాల్యూ ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. సో మీరు ముందు నుంచే స్టార్ట్ చేసి లెవెల్ బై లెవెల్ వస్తే బెటర్. కంప్లీట్లీ ఇక్కడికి వచ్చాక స్క్రాచ్ నుంచి మొదలు పెట్టే కంటే మినిమం A1 అండ్ A2 ఫినిష్ చేసి ఇక్కడికి రావడం చాలా బెటర్. మీకు లాంగ్వేజ్ గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా నా పేజ్లో ఉంది, లింక్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఇంకా ఇటువంటి అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.